షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణించడానికి అన్ని రంగాలు సర్వసిద్ధమయ్యాయి. మరో పక్క జనసేనాని పవన్ కళ్యాణ్ అన్ని నియోజకవర్గాలలో జన సైనికులను ఉత్తేజపరిచే విధంగా పర్యటించనున్నారని చెప్పి జన సైనికులలో కొత్త ఉత్సాహం అనేది చెప్తారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు సీనియర్ బీజేపీ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బాబు పాలూరి గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయ్ కిరణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అండ్ సీనియర్ నాయకులు, పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా ఆంజనేయ రెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ డెడ్ లైన్స్ అనేటటువంటివి ఏపీపై ఇంకా విధిస్తూనే ఉంది. ఒక క్లారిటీ అంటే 100 రోజుల లోపు ఎన్నికలు ఉండేటటువంటి అవకాశం ఉంది అంటని చెప్పి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ఈవెన్ ఎన్నికల సంఘం పరిశీలకులు కూడా పర్యటించినా కానీ ఇంతవరకు భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ ఏపీ పైన ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఎట్లా చూడాలండి అంశం? గారు, మీకు ప్యానెల్లో నేను ఎక్కువ నా వాయిస్ నాకు వినిపిస్తుంది? పర్వాలేదండి, ఇట్ విల్ బి రెక్టిఫైడ్. ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ చెక్ చేయండి. మీకు తోటి కో ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ... ఆంజనేయ రెడ్డి గారు, పాసిబుల్ అయితే మీ హెడ్ ఫోన్స్ తీసేసి డైరెక్ట్ జూమ్ వాయిస్ తో మాట్లాడండి ప్లీజ్. కైండ్లీ రిమూవ్ ఇట్. నౌ ఇట్స్ ఓకే అండి? yes, it's a perfect అండి, ప్లీజ్. ఒక్క నిమిషం. శ్రీశైలం గారు, ప్లీజ్. భారతీయ జనతా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ లేదా ఒక కుటుంబ పార్టీ కాదనే విషయం చాలా స్పష్టం చేయదలుచుకున్నాను. మాది జాతీయ పార్టీ. మా జాతీయ పార్టీ ఎప్పుడు ఏం అవసరం ఉందో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధమైన ఎత్తుగడలు తీసుకోవాలనో పార్టీ నిర్ణయిస్తుంది. మా రాష్ట్ర పార్టీ శాఖ కేంద్ర పార్టీతో సంప్రదిస్తుంది. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మా రాష్ట్ర అధ్యక్షురాలుగా జాతీయ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం మా రాష్ట్ర నాయకురాలు నిరంతరం పర్యటిస్తున్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు అన్ని జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఒక తూర్పుగోదావరిలో, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాదు. మేము ఇప్పటికే ఒక్కసారి మా రాష్ట్ర అధ్యక్షురాలు ఆ పర్యటన పూర్తి చేశారు. కార్యకర్తలను, పార్టీ నాయకత్వాన్ని ఎన్నికలకే సిద్ధం చేశారు. మేము ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఎప్పుడు కూడా మేము ఎన్నికలకు సిద్ధంగా ఉంటాం. అది ఎప్పుడు జరిగినప్పటికి కూడా మా ఎత్తుగడలు, మా యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలా, ఏ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, ఈ అధికారంలో ఉండే పార్టీ చేస్తున్న తప్పుల్ని ఏ విధంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకుని ప్రజల యొక్క మెప్పు పొంది రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు ఏ విధంగా సాధించాలని మేము ఇప్పటికీ మా ప్రణాళికలు మాకున్నాయి. ఏ రాజకీయ పార్టీతో పొత్తుంటుందా లేదా ఇవన్నీ కూడా కేంద్ర నాయకత్వము పరిధిలో ఉన్న విషయాలు కాబట్టి రాష్ట్ర నాయకత్వము, కేంద్ర నాయకత్వము ఈ అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు. మొన్నటి రోజున మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా జాతీయ పార్టీ ఆఫీస్ బేరర్స్, నేషనల్ పార్టీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. వారు అనేక విషయాలు అక్కడ కేంద్ర నాయకత్వంతో కూడా చర్చించడం జరిగింది. కాబట్టి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. మా ప్రణాళికలు మాకున్నాయి. నిరంతరం మా రాష్ట్ర అధ్యక్షురాలు, మా పార్టీ నాయకత్వము, మా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు నిరంతరం పర్యటిస్తున్నారు. మొన్నటి రోజులు కూడా వారు రాయలసీమలో కూడా పర్యటించారు. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రణాళికలో ఆంజనేయ రెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బాబు పాలూరి గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. పూర్తిగా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య ఒక మైత్రి బంధం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించబోతున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పొలిటికల్ ప్రిడిక్షన్స్ అయితే ఉభయ గోదావరి జిల్లాలలో మిత్ర మండలి అంటే మిత్రంగా పోటీ చేస్తున్నటువంటి 2 పార్టీలు క్లీన్ స్వీప్ చేస్తాయనేటటువంటి ఒక టాక్ కొనసాగుతుంది. ఏంటి సమీకరణాలు ఎట్లా ఉన్నాయి?
గుడ్ ఈవినింగ్ సార్ శ్రీశైలం గారు, అలాగే తోటి ప్యానలిస్టులకి, Yes. ప్రైమ్ నైన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సార్, ఈ తూర్పుగోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన అనేది మనకు వారాహి యాత్ర గురించి మీకు తెలుసు. అది Yes. ముందు నుంచి ఉన్న ఒక స్కెడ్యూలే. అండ్ ఆ స్కెడ్యూల్ పరంగానే కొంచెం డిలే అయింది మనకి తూర్పుగోదావరి రావడం. సో డిఫరెంట్ మీటింగ్స్, అలాగే చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ కానీ, అలాగే మిగతా వ్యవహారం మంగళగిరిలో ఆ, ఆ, మా కోర్ కమిటీ సభ్యులతో మీట్ అవ్వడం కానీ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం సో రేపు వస్తున్నారు. తప్పనిసరిగా మీరు అంటున్నట్టుగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేది పచ్చి నిజం. అందుకే ఈ రోజు వైసీపీ పార్టీ చాలా భయాందోళనలో ఉంది. అలాగే వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజు జనసేనలో పార్టీలో చేర్చుకుంటారా, లేకపోతే టీడీపీ వాళ్ళు చేర్చుకుంటారా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఉన్నారు. కొంతమంది మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి పర్వాలేదు, మనం రిజైన్ చేసి ఏదో జనసేన లేదా టీడీపీ పార్టీలో చేరొచ్చు అని చెప్పి భావిస్తుంటే, ఇంకొంతమంది మనం అక్కడికి రిజైన్ చేసి వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకోరేమో అనే మీమాంసలో ఈరోజు వైసీపీలో కొనసాగుతున్న వ్యక్తులు ఉన్నారు. లేదంటే ఇప్పటికే వైసీపీ వాళ్ళ దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో ప్రజలందరూ కూడా తెలిసింది. ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తు ప్రకటించిన తర్వాత పదే పదే పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇరు పార్టీల అధ్యక్షులు ప్రజలకు జరిగిన అన్యాయం కానీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయం కానీ, అలాగే జగన్ వైఫల్యాలు కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టీకరణ కానీ చాలా చాకచక్యంగా, చాలా చక్కగా ప్రజలకు తెలిసేటట్టుగా వివరించగలిగారు. ప్రజలు ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది జనసేన టీడీపీ పొత్తు మీద. తప్పనిసరిగా ఈ రెండు పార్టీల తాలూకా ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఒక ఉభయ గోదావరి జిల్లాలే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా జనసేన టీడీపీ గాలి అనేది చాలా గట్టిగా వీగిపోతుంది. అలాగే ఫ్యాన్ తాలూకా ప్రభావం పూర్తిగా నిర్వీర్యం కాబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. Yes. అలాగే ఈ రోజు ప్రశాంత్ కిషోర్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఆయనేమో గురువుగా భావించి ఆయన ఏం చెప్తే అది, ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ఫాలో అయిన వ్యక్తులు ఈ రోజు ఆయన్ని వదిలేసి వేరే పార్టీకి వచ్చేసరికి మాత్రం ఆయన విలన్ గా చూపిస్తూ ఆయన ఏదో ప్యాకేజ్ ఇస్తారని, లేకపోతే ఏవో లేనిపోని సోషల్ మీడియాలో పాపం ఈరోజు సోషల్ మీడియా కూడా పాపం వైసీపీకి చాలా బలహీన పడిపోయింది సార్. వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఎలాంటి పనికిమాల ట్వీట్లు, పనికిమాల పోస్టులు వేస్తున్నారంటే, ఒక లో గ్రేడ్ అంటే అమీర్పేటలో జావా బేసిక్స్ నేర్చుకున్న ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వేసే పోస్టులు లాగా కనిపిస్తుంది. అంటే ఒక బాధ్యతాయుతమైన ట్వీట్లు కానీ, ఒక బాధ్యతాయుతమైన పోస్టులు కానీ, ఒక ప్రచారం కానీ, ఒక సమాచారం కానీ ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ తాలూకు అఫీషియల్ హ్యాండిల్స్ ఏవైనా ప్రజలకు ఉపయోగపడేవి, రాష్ట్రానికి ఉపయోగపడేవి, రాష్ట్రానికి వాళ్ళు చేసిన మేలు గురించి, వాళ్ళు చేసిన పథకాల గురించి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిపక్షాల మీద దుమ్ము పోయడానికో, లేకపోతే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేయడానికో, లేనిపోయిన అబండాలు వేయడానికో, అలాంటి ప్రచారాలు చేసుకోవడానికి ఈ రోజు వాళ్ళు పరిమితం అవుతున్నారంటే వాళ్ళ తనకు స్థాయి ఎంత నీచానికి దిగజారిపోయిందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి. బాబుపాల్ గారు మళ్ళీ వస్తారు. విజయ్ కిరణ్ గారు, 34 నియోజకవర్గాలు తూర్పు ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఆయన పాచికలను ఉపయోగించేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. యాత్రను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు కొనసాగుతున్నాయని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. మరోపక్క కులాల సమీకరణను, కులాల ఐక్యతను విచ్ఛిన్నం చేసే విధంగా అధికార పార్టీ అన్ని షడ్యంత్రాలను రూపొందించుకుందనేటటువంటి అభియోగాలు వచ్చాయి. దానిపైన ఎట్లా స్పందిస్తారు? ప్రైమ్ నైన్ వీక్షకులకు, శ్రీశైలం గారు, మీకు పార్టిసిపెంట్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ కుట్రల వల్లనో, పవన్ కళ్యాణ్ గారి పర్యటనని అడ్డుకోవటం కానీ, దాన్ని నిర్వీర్యం చేయటం కానీ వాళ్ళ తాత జేజమ్మల వల్ల కూడా కాదు. ఎందుకంటే ప్రజాబలం, యువత యొక్క స్ఫూర్తి ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ రోజున ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒకే ఒక్క చర్చ, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసినాక 2014 రిజల్ట్స్ కంటే కూడా అత్యంత మెరుగైన ఫలితాలు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళబోతా ఉంది, ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది. మా రాజకీయ భవిష్యత్తు ఏంటని వెతుక్కునే వాళ్ళు ఒకవైపు, ఎవరి వల్ల అయితే ప్రజల్లో పలసనయ్యారో,
ఈ రోజున ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ ముఖ్యమంత్రి వల్ల పలసనయ్యారో ఆ ముఖ్యమంత్రే, ఏ ముఖ్యమంత్రిని అయితే భుజాల మీద మోసుకొని ముఖ్యమంత్రిని చేశారో అదే అభ్యర్థుల్ని ఇవాళ పోచుకు పుల్లల్లాగా తీసి పక్కన పడేసి వారిని ఎందుకు మారుస్తున్నారో ఎందుకు తీసివేస్తున్నారో కూడా క్లారిటీ ఇవ్వకుండా ఎట్ట పడితే అట్ట, అంటే ఒక రాజు తలుచుకుంటే నేను ఏదైనా చేసేస్తాను, ఇక్కడ ప్రజాస్వామ్యం కానీ పార్టీలు కానీ ఎటువంటి కార్యక్రమాలు లేకుండా కేవలం ఒక ఫ్యాసిస్ట్ విధానంతో ఈ రోజున రాష్ట్రం నడుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల బాధింపబడని సెక్షన్ అంటూ లేదు. అటు ఉద్యోగులు కానివ్వండి, అటు పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పేదలు, బడుగులు, బడికెళ్ళే పిల్లలతో సహా అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఈ రోజున వాస్తవంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన చేసి ఉంటే మేము మీకు ఈ పనులు చేశాము, మేము మీకు ఈ పనులు చేశాము, ఎమ్మెల్యేల ద్వారా ఈ అభివృద్ధి చేశామని చెప్పుకోలేక అభ్యర్థుల్ని మార్చటమే కాకుండా ఈ రోజున రకరకాలైనటువంటి కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు. ఆ కుతంత్రాలు కూడా దేనికి పన్నుతూ ఉన్నారు? ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా ఈ పొత్తుని డిస్టర్బ్ చేయాలా, ఈ కార్యకర్తలు అటు జనసేన కార్యకర్తలను ఇటు టీడీపీ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయాలా, ఎవరు కూడా ఏకోముఖంగా కలిసి వెళ్ళకూడదు అనేటువంటి ప్రధానమైన ఎజెండా. ఎందుకంటే 2014 రిజల్ట్స్ వాళ్ళకి క్లియర్గా తెలుసు కాబట్టి ఖచ్చితంగా 2024 జరగబోయే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో మాత్రమే కాదు, ఎందుకంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో మీరు చూశారు కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరును కూడా వివాదంగా చేసి ఏమండి అన్ని జిల్లాలకి అన్ని పేర్లు పెట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి మాత్రం అంత సమయం తీసుకొని దాన్ని వివాదం చేసి, అంటే ఈయన కుటిల రాజకీయానికి అంబేద్కర్ గారి పేరును కూడా అవమానించేటువంటి నీచమైన స్థితి. భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి ఒక దళిత యువకుడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని అదే ప్రాంతంలో ఆ ముద్దాయిని పక్కన పెట్టుకొని మీటింగులకి పాల్గొంటున్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రోజున అటు దళితులు కానీ ఇటు కాపులు కానీ వెనకబడిన వర్గాలు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా ఏకోన్ముఖంగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని కంకణం కట్టుకొని ఉన్నారు. వీళ్ళ కుయుక్తులు రాజకీయంగా చేసినటువంటి ఎన్ని కుయుక్తులు చేసినప్పటికి కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉంది, ప్రజాపాలన రాబోతా ఉంది, ఆంధ్రప్రదేశ్కి మరో స్వతంత్రం రాబోతా ఉంది. యాస్, మనతో పాటు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పసుపులేటి సురేష్ గారు ఉన్నారు. పసుపులేటి సురేష్ గారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్